అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ప్రజెంట్ సెంట్రల్ అమెరికాలో బెలీజ్ దేశంలో ఉన్నాం కదా. లాస్ట్ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. ఈ అద్భుతమైన అందమైన ఫామ్ గురించి మనం తెలుసుకున్నాం. మన తెలుగు వాళ్ళు రన్ చేస్తున్న 500 ఎకరాల పొలం మన మిత్రులను అడిగాను. ఎందుకంటే వీళ్ళకి లోకల్ సపోర్ట్ చాలా ఉంది. అలాగే లోకల్స్ కూడా చాలా విషయాలు తెలుసు. ఇక్కడ పల్లెటూరులు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. వీళ్ళ జీవన విధానం గురించి ఎలా ఉంటుందని తెలుసుకుందాం అని అడిగితే మన మిత్రులు హెల్ప్ చేశారు. దగ్గరలోనే చాలా అందమైన విలేజెస్ ఉన్నాయి. సేమ్ మన ఊర్లో ఒకప్పుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం చాలా ఎక్కువగా ఉండేవి. ప్రతి ఒక్క పల్లెటూరులోనూ పూరిళ్ళు. ఇప్పుడంతా భవిష్యత్తు అంతా మారి చక్కగా వాళ్ళందరూ పిల్లలు చదువుకొని కొంచెం సెటిల్ అయ్యి మంచిగా బిల్డింగ్లు కట్టుకొని ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే మనం అలా పూరిళ్ళన్నీ చూసుకోవచ్చు. వాళ్ళు ఎలా జీవనం సాగిస్తున్నారు ఇక్కడ అనేది తెలుసుకుందాం మనం వాళ్ళ డైలీ లైఫ్ గురించి. లాస్ట్ వీడియోస్లో మీకు పరిచయం చేసుకోలేదు మన మిత్రుడు. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? I am doing good. Welcome at Golden Stream. Golden Stream థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ అస్. అట్లాగే మన మిత్రుడే తన విలేజ్కి తీసుకొచ్చారు. ఈ విలేజ్ గురించి మనం చాలా విషయాలు తెలుసుకుందాం. వాట్ యూ కాల్ దిస్ విలేజ్ నేమ్? గోల్డెన్ స్ట్రీమ్. Golden Stream. చూడండి, Golden Stream community. ఇక్కడ పేర్లు చాలా విచిత్రంగా ఉన్నాయి కదా. ఇంకొక కొన్ని పేర్లు చెప్తే మీరు ఆశ్చర్యపోతారేమో. ఇండియన్ క్రీక్ అని ఉంటుంది, మరియు మిడిల్ SCX అని ఉంటుంది. చూడండి, రకరకాల పేర్లు. ఎందుకంటే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా రూల్ చేశారు కాబట్టి ఇక్కడ ఉన్న ఊర్లన్నీ పేర్లు కూడా ఇంగ్లీష్లో ఉంటాయి. మనకు పలకడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈజ్ దిస్ యువర్ ఫ్రెండ్ హోమ్? Yes, it's one of my friend here in the community. Yes. Let us go inside. Yes, okay. Welcome. పల్లెటూరులో రోడ్లు కూడా గమనించవచ్చు. ఇంతకుముందు మన రోడ్లు ఎలా ఉండేవో సేమ్ అలాగే ఉన్నాయి. మేబీ ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ రావచ్చు. మన యాంటోనీయే ఇక్కడ ఈ ఊరికి పెద్ద మనిషి అంట. ఒక 200 ఇల్లు వరకు ఉంటాయి. 400 నుండి 500 మంది నివసిస్తున్నారని చెప్తున్నారు. చక్కగా చూడండి, పొలంలో ఎట్లా ఒక 2 ఎకరాలు 3 ఎకరాల పొలంలో ఒక్కొక్క ఇల్లు నిర్మించుకున్నారు. ఆశ్చర్యపోతారు. ఈ దేశంలో పాపులేషన్ చాలా తక్కువ అని చెప్పుకున్నాం కదా, 4,20,000 మంది అని చెప్పి. వీళ్ళలో ఎవరికైనా సరే పూర్ పీపుల్ ఉండి ఇల్లు లేకపోతే గవర్నమెంటే హెల్ప్ చేస్తుందంట. 1 ఎకరం పొలం ఇస్తుంది. ఆ ఎకరం పొలంలో ఇల్లు నిర్మించుకుంటారు వీళ్ళు. భలే ఉంది కదా, అసలు బ్యూటిఫుల్గా ఉంది. నాకు చిన్నప్పుడు జంపన్లో మా పిన్ని వాళ్ళ ఇల్లే గుర్తొస్తుంది. ఎందుకంటే మా సెలవులు వస్తే నాకు విజయవాడలో స్కూల్కి మా అమ్మ పిన్ని వాళ్ళ ఇంటికి పంపించేవారు. సేమ్ అవే పూరిల్లు, కొబ్బరాకులతో ఈతాకులతో నిర్మించిన ఇల్లు. మరియు వీళ్ళు వ్యవసాయం చేసుకోవాలనుకున్నా కూడా గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందంట. అసలు చూడండి, మీరు 10 ఎకరాలైనా చేసుకోండి, 20 ఎకరాల్లో చేసుకోండి, అడవిల్లో మనకి ఇస్తుందంట ల్యాండ్ ఫ్రీగా. అది మన కెపాసిటీ. చక్కగా నాటుకోళ్ళు, మరియు ఎంట్రన్స్లోనే మనకు చూస్తే డ్రాగన్ ఫ్రూట్, వామ్ చెట్టు ఉంది చూడండి ఇక్కడ, వామ్ లీఫ్. అన్నీ మన ఇండియాలో చూసే మొక్కలన్నీ కనబడుతున్నాయి. ఇది చూస్తే ఏదో కానీ గుమ్మడికాయ లాంటిది అనుకుంటా, పాకిచ్చారు చూస్తే, లేకపోతే బీన్స్ అయినా ఉండొచ్చు. ఇట్లాగా కోళ్ళు పెట్టుకోవడానికి ఇదిగోండి ఒక షెడ్ లాగా వేసుకున్నారు. దాని లోపల భద్రపరుచుకుంటారు అనుకుంటా రాత్రి వేళల్లో. మిత్రుడి దగ్గర చాలా కుక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒక రేకు ప్లేట్ మీద ఆకు అంతా ఎండబెట్టారు కదా. ఇది పుదీనా ఆకు. మనం పుదీనా వచ్చి బిర్యానీల్లో వాడతాం కదా, పొలావుల్లో వేసినప్పుడు పైన సీజన్ లాగా జల్లుతారు కదా, మంచి రుచి అలాగే వాసన రావడానికి. ఇక్కడ వీళ్ళు కూడా ఈ ఆకు వాడతారంట. మరియు you guys cook this one? No, we use both of them. Okay. The reason why we're drying is because to keep it for longer, like couple months or a year or something, so that it doesn't get mold. That's the reason that we dry it like this. But you have a plants around your house, you want to use it right away, you can just collect them and use them. Okay, that's yes, nice. Yeah. రెండు విధాలుగాను వీళ్ళు ఉపయోగిస్తారంట ఈ ఆకుని. కానీ ఎండబెట్టి ఉంచితే వీళ్ళకి ఎప్పుడైనా దొరకని సమయంలో ఆ ఎండబెట్టిన ఆకు ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి 6 నెలలు సంవత్సరం పాటు కూడా ఉంటుందంట ఎండబెట్టిన ఆకు లైఫ్. హలో, హాయ్, హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ. అదిగోండి, వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఈజ్ యువర్ ఫ్రెండ్? Yes, my friend, Mr. Nicholas. Hi, Nicholas. How are you? Good, and you? I'm good. Thank you for asking. We're coming from India. Okay. Hi, Nicholas. I'm Bhuvan from India. Hi, how are you, ma'am? Good. What's your name? My name is Celia. Celia. Oh, what's your baby name? This is Michael. Michael. And this is our Sally. Hey, Celia, she's going school now. Yeah, she's going to school. What's she studying?
She's in primary yet. ప్రైమరీ రైట్ ఓకే గుడ్ ఈ దేశంలో డయాబెటీస్ అనేది చాలా కామన్ అంట. ప్రతి ఒక్కళ్ళు బాధపడుతూ ఉంటారు షుగర్ వలన. వై డయాబెటీస్? బికాస్ ఆఫ్ యూ గైస్ టేకింగ్ టూ మచ్ షుగర్ ఆర్ వాట్? I cannot really tell what causing it, but it's really common in Belize. A lot of our um, people has diabetic, you know. So even my mom, same. Okay. I lost her about. She passed away about 3-4 years ago. Not quite sure, Mr. Nicholas. మిత్రుడు చెప్తున్నారు కదా, అనుకున్నట్లుగానే వీళ్ళకి డయాబెటీస్ అని చాలా ఎక్కువగా ఉందంట ఈ దేశంలో. మరి ఎందుకనో షుగర్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటారు, దానివల్ల నేను అనుకుంటున్నాను. ఎక్కడ పడితే నేను చూశాను కోకులు అన్నీ తాగుతా కూడా. బ్రదర్ నికోలస్, హౌ ఓల్డ్ ఆర్ యూ? I'm 58 right now. 58. When you lost your leg? 3 years now. 3 years back? Yeah, Okay. 3 Because years. of diabetes? Yes, diabetes. Okay. Now you're okay? Yeah, I'm okay, but I cannot work hard. I understood, Very yeah. hard. Yeah, we're also feeling sad. I go and understand. Yes. That's okay. How many children you have? I have 6. 6 children? 6. Okay. Yeah, we got 3 boys and 2 girls. Okay. Yeah. Before you work, you were doing farming or what? No, I'm working construction work, Okay. but I still do my farming in the Okay. Good. village. Okay. I harvest corn, rice, beans for the family. Very Right, good. Very yes. good. That's nice. That's what we use here. And I hear that many people here having guns. Do you have any gun I can see? No, I don't have no gun. No? You don't have any gun? Shotgun? No, I don't. What's your name? My name is Aslan Jackson. Oh, are you going to school? Yes, Which class? Sunday 5. 5? Very good. What about you? My name is Giselle Mihangwe. Okay, what are you doing? Good. Are you going school? Which class? Standard 6. 6, huh? Oh, nice. Your children? No, only this two. This is Friend? my niece. Niece, huh? Niece, okay. మన సిస్టర్ వాళ్ళ పాప అంట, వారేమో నీస్ అంట. సిస్టర్, యూ డోంట్ యూజ్ గ్యాస్? నో గ్యాస్? ఓన్లీ ఫైర్వుడ్. ఓకే. కట్టెల మీదే వండుకుంటున్నారు ఇక్కడ. గ్యాస్ కూడా ఉండదు, ఎందుకంటే మళ్ళీ గ్యాస్ అంటే కూడా మళ్ళీ అది ఒక డబ్బులతో కూడుకున్న పని. కట్టెలు అంటే చక్కగా వీళ్ళకి ఫారెస్ట్లోనే దొరుకుతాయి. Kettle for హాట్ వాటర్, వామ్ వాటర్. ఓకే. For tea, coffee, and things. That's nice. In villages also everyone speaking good English because of your national language is English. That's nice. What is your qualification, sister? Well, my qualification is I'm associates in business management. Wow, amazing. How come you're not doing any job in city? Well, it's hard for me because like how my mother-in-law is old. I don't really want to stress her out with the Got kids. it. That's why you're taking caring Yeah. of her and home But also. I still find some income sometimes because I weave bags. Okay. And sometimes I sew clothes for people who wants them to repair. Yeah, I still Amazing, find yeah. a little. It's okay, good. You're finance. doing good. You're doing amazing. Caldo. కాల్డో అని పిలుస్తారంట. అంటే ఇది అడవి పంది అంట. వీళ్ళకి ఈ అడవిలో చాలా ఎక్కువగా దొరుకుతుంది. చక్కగా కర్రీ వండారు చూడండి ఎలాగో. ఇప్పుడు మనం చూసుకున్న కర్రీ వైల్డ్ పిగ్. హౌ యు బై ఆర్ hunt? Yes, we buy from people who go and hunt. They told us. ఓకే, చూసారా, అడవిలోకి వేటకి వెళ్తారంట. వేటకి వెళ్ళి ఇలా పందులు, జింకలు తీసుకొస్తారంట. ఇక్కడ జింక మాంసం కూడా దొరుకుతుంది. అలా తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళకి అమ్ముతారనుకుంటా. ఒక్కొక్క పీస్ లాగా కట్ చేసి ముక్కలు వాళ్ళ దగ్గర మీట్ కొనుక్కొని ఇక ఫ్యామిలీని రన్ చేస్తున్నారు. బట్ ఐ లైక్ యువర్ హౌస్, వెరీ నైస్, బ్యూటిఫుల్. ఈజ్ ఇట్ కోకోనట్ లీఫ్? No, it's a cocoon leaf. It's a different one. Different one, but similar to the coconut leaf. చూడటానికి కొబ్బరి ఆకులు లాగానే ఉంది, కానీ కొబ్బరి ఆకులు కాదంట. పైన చూడండి, మంచిగా ఆకులు చూడండి ఎలా చక్కగా పేర్చుకుంటూ వెళ్ళారో. ఏదైనా ఎండాకాలంలో అయితే అసలు వీళ్ళకి వేడిగానే ఉండదు, చాలా చల్లగా ఉంటుంది లోపల. మరియు సిస్టర్ కూడా చక్కగా గరిటెలు కూడా ఎలా వాష్ చేసుకుని పెట్టుకున్నారో చూడండి నీట్గా. నేను ఈ దేశంలో ఇది ఒకటి చూశాను, ప్రతి ఒక్క ఇంట్లో ఇదైతే తప్పకుండా ఉంటుంది. ఫ్రెండ్, వాట్ యూ కాల్ దిస్ వన్? హమక్ అని పిలుస్తారంట. చక్కగా ఫ్రీ టైంలో అది కిందకు వదిలేసి దాంట్లో పడుకుని ఉయ్యాలలాగా ఊగుతారు. సిస్టర్ పర్మిషన్ తీసుకున్నాను లోపల రాయటానికి. లోపల కూడా చూస్తే కిందంతా చూడండి మట్టి. మన ఊళ్ళో కూడా చిన్నప్పుడు చూసాం కదా, మట్టి అలికేవాళ్ళు. ఆ తర్వాత ఏమో వీళ్ళకి కొంచెం డబ్బులు ఉన్నప్పుడు ఇలాగ ఫ్లోరింగ్ వేసుకుంటారు, కాంక్రీట్ ఫ్లోరింగ్.
మట్టి అనుకోండి పద్దాక దుమ్ము లెగుస్తూనే ఉంటుంది. ఇక్కడే లోపల చక్కగా ఒక సింక్ కూడా సెట్ చేసుకున్నారు. వాటర్ వస్తాయి. వాటర్ హౌ యూ విల్ గెట్ సిస్టర్ ఫ్రమ్ రివర్? No, we have a joint system with the nearby village, Indian Creek. Okay. So that's where we get water. All the time 24 hours Yes, 24 hours. వాటర్. గుడ్, Yeah. వెరీ గుడ్. చక్కగా పెట్టుకున్నారు చూడండి. ఉన్న చిన్న ఇంట్లోనే నీట్గా పెట్టినారు. వెరీ నైస్ సిస్టర్. యూ హ్యావ్ గుడ్ హోమ్ అండ్ యు ఆర్ మెయింటైనింగ్ వెరీ నైస్లీ, టేక్ కేరింగ్ ఎవ్రీథింగ్ నీట్ అండ్ క్లీన్. ఓకే. ఇదంతా హాల్. ఇక్కడ ఫ్రిడ్జ్, బకెట్లు, దుప్పట్లు. Different one. That's for my brother. ఓకే. ఇక్కడ ఒక బెడ్రూమ్ లాగా ఉంది చూడండి. ఇట్లాగా అడ్డు పెట్టుకున్నారు ఒక క్లాత్ లాగా. ఇక్కడ వాళ్ళ బ్రదర్ ఇన్ లా స్టే చేస్తారంట. ఇక్కడ చూడండి మొత్తం చెక్క, అడవిలో దొరికే చెక్కతో ఎట్లా నిర్మించుకున్నారో. బౌండరీ కూడా చుట్టూతో మనం చూసుకుంటే చెక్కని ఇలా నిలబెట్టారు. ఇది ఓకే, నైస్. అదిగోండి ఇది కూడా మొత్తం మరొక రూము. సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటా. అన్ని ఫొటోస్ ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడు ఎడ్యుకేషన్ ఫినిష్ చేసి సర్టిఫికేట్స్ తీసుకున్నప్పుడు. సిస్టర్, దిస్ ఈజ్ వాట్, డిప్లొమా? Yes, this is for Katie. Okay. She's in second farm right now. She's in secondary school. Secondary school? She's in school. She's in school? Yes, she's Okay. in school. Okay. Morning she left? Okay. She left home like 6 Okay. in the morning. Yeah, good. వెరీ నైస్. ఇక మరొక బెడ్రూమ్. ఇక పిల్లలు కానీ ఈ ఫ్యామిలీ కూడా ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. ఇది చూడండి 3 బెడ్స్ ఉన్నాయి లోపల. ఈ బయట కూడా ఇంకా వీళ్ళకి ఉపయోగపడే మొక్కలని కూడా పెంచుకుంటున్నారు. మరియు ఇక్కడ చూడండి రేకుల మీద నుండి వానలు పడతాయని చెప్పుకున్నాం కదా, బాగా ఎక్కువగా వానలు పడ్డప్పుడు స్టోర్ చేసుకోవడానికి ఇట్లా ఒక ట్యాంక్ లాగా నిర్మించుకున్నారు. ఇలా షేడ్లో పెట్టుకున్నారంట. డ్రైగా ఉంటే మనకి వంట వండటానికి కూడా చాలా ఈజీగా ఉంటుందని. జాంకాయ చెట్టు ఉంది ఇక్కడ. చాలా పెద్ద చెట్టు ఉంది నా తలపైన. అలాగే ఇంటి మీద కూడా. ఇది వచ్చి కస్టర్డ్ యాపిల్ అంట. కస్టర్డ్ యాపిల్ వచ్చి మన ఇండియాలో కూడా ఉంది కదా. నేను చూసి ఫస్ట్ ప్యాషన్ ఫ్రూట్ అనుకున్నాను, కాదంట. ఓకే, బట్ ఇట్ వాస్ నాట్ రెడీ, రైట్? No, it's not ready yet. When it's ready, it turns purple. Purple color. That's when it gets ready. When it's purple, we can eat. Yes. But right now it's green. It's not ready. బెలీజ్ కంట్రీ వాళ్ళ మటుకి సూపర్గా కేర్ తీసుకుంటున్నారు పీపుల్ని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఉమెన్ వచ్చారు కరెక్ట్ టైంకి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, వాట్ ఈస్ దిస్? వెల్నెస్ అని ఉంది తన షర్ట్ మీద. వారు గవర్నమెంట్ ఎంప్లాయ్. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు క్లియర్గా. ఇదిగోండి, వెన్ టు వాష్ యువర్ హ్యాండ్స్ అని చెప్పి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి. పిల్లలు నేర్చుకోవడానికి ఎప్పుడు టైంకి బెడ్, ఆటలు ఆడుకోవటం, మంచిగా తినటం. సూపర్ ప్రజెంటేషన్ ఇస్తారంట స్కూల్లో పిల్లలకి ఎలా ఉండాలని కూడా చెప్పి. అలాగే ప్రతి ఒక్క హోమ్ కూడా చెక్ చేస్తారంట వీళ్ళు ఇంటికి వెళ్ళి. అంతా బాగున్నారా, సేఫ్గా ఉన్నారా, హెల్త్ ఎలా ఉందని చెప్పి. మన ఊర్లో కూడా ప్రతి ఒక్క ఊరికి వస్తారు, మీకు గుర్తుంది కదా, చిన్న చిన్న డాక్టర్స్ టీకాలు వేయటానికి. ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారా అని చెప్పి. బాగుంది కదా. మరియు ట్రీట్మెంట్ విషయంలో కూడా తెలుసుకుంటే హాస్పిటల్స్ వచ్చి డాక్టర్ చెక్ చేయడం వచ్చి ఫ్రీ ఏనంట. Government hospital is free. Okay. It's free. Just most of the time, or sometimes they don't have the medication. Okay. Then the doctor will do a free checkup, and then they will give you a list of medication what you need to purchase from the pharmacy. Okay. The tablets, whatever it is, whatever you people need to buy. You will buy from. What the about pharmacy. surgeries and deliveries? I think they charge a little bit of fee. I'm not quite sure, but sometimes they charge a little bit of fee. Something. Little bit, not expensive. Yeah, not expensive. Oh, but whatever. Unless if you go on to private hospitals, yeah, it's cost. Will cost. అంతే మనలాగానే సేమ్. మనం ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తప్పకుండా కొంచెం ప్రతి ఒక్క రూపాయి మన జోబులో ఉండి తీసి పెట్టాల్సిందే. అదే గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే మనకి కంప్లీట్గా ఫ్రీగా ట్రీట్ చేస్తారు, సర్జరీస్ చేస్తారు. అలాగే లాస్ట్లో మెడిసిన్స్ ఒకటి మనం కొనుక్కుంటాం వాళ్ళు ప్రిస్క్రిప్షన్లో రాసిచ్చినవి. రకరకాల క్యాక్టస్ మొక్కలు ఉన్నాయి. అలాగే బర్బాటి ఉంది అక్కడ చూడండి. బర్బాటి, పుదీనా చూసారా ఎట్లా ఒక బుట్టలాగా పెట్టుకుని దాంట్లో చక్కగా పండించుకుంటున్నారు. మరియు వీళ్ళకి పొలం ఇస్తారని చెప్పాం కదా, ఎకరం పొలం ఇల్లు కట్టుకోవడానికి. ఆ ఇల్లు కట్టుకున్న పొలంలోనే వీళ్ళు కొన్ని మొక్కలు కూడా వేసుకుంటారు. ఆ మొక్కలు కూడా మనం చూడొచ్చు. లోపల గార్డెన్లో చూస్తే రకరకాల మొక్కలన్నీ ఉన్నాయి. ఎక్కువగా ఇప్పుడైతే మనకి ఇదిగోండి బర్బాటి అని పిలుస్తాం కదా మనం, ఇదైతే కనబడుతుంది. ఇంకా
ఆకుకూరలాగా ఉంది చూడండి. అవును, తోటకూరలాగా ఉంది ఇక్కడ ఆకు చూస్తుంటే. ఇది సేమ్ మనలాగానే అన్ని ఆకుకూరలు వీళ్ళు తింటారు కూడా. మరియు జింజర్ కూడా దొరుకుతుంది ఇక్కడ, గార్లిక్ దొరుకుతుంది. ఇదిగోండి కింద కూడా మనం చూస్తే ఏంటిది, ఈ కింద ఇక్కడేమో కొన్ని పిచ్చి చెట్లులాగా ఉన్నాయి, ఇంకా క్లీన్ చేసుకోలేదు అనుకుంటా. ఇక్కడ చూస్తే చిలకడ దుంప, ఇదిగోండి చిలకడ దుంప కూడా బాగా ఇష్టంగా తింటారు. అలాగే కర్రపెండలం కూడా ఉంది. అరటి చెట్లతో పాటు పచ్చిమిర్చి మొక్కలు కూడా వేసుకున్నారు. ఈ మధ్యలో కనబడుతున్నవన్నీ పచ్చిమిర్చి మొక్కలు. సేమ్ మనం ఇంతకుముందు రష్యాలో కూడా ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు చూసాం కదా. చాలా వరకు ఎంత వీలైతే అంత ఇంట్లోనే పండించుకుంటారు. బయట కొనుక్కోవటం చాలా తక్కువ. ఒకప్పుడు మన భారతదేశంలో కూడా అలాగే ఉండేది కదా. ఇప్పుడు కూడా మనం పల్లెటూరులు వెళ్ళినప్పుడు చూసుకోవచ్చు, వాళ్ళ పెరట్లోనే చాలా రకరకాల కూరగాయలు పండించుకుంటారు. ఇక్కడ కనబడుతుందంతా స్ప్రింగ్ ఆనియన్. దీన్ని చక్కగా కట్ చేసుకొని సూపు చేసుకుంటారంట, చాలా ఇష్టంగా తింటారంట. పల్లెటూరులో కూడా మొక్కలు గమనించినప్పుడు మ్యాంగో చెట్లు, జాంకాయ చెట్లతో పాటు ఈ కకావ్ అనేది కూడా చాలా కామన్. ఎక్కడ పడితే అక్కడ మనకి కనపడుతూనే ఉంటుంది. ఇదిగోండి చాక్లెట్ ఫ్రూట్. ఇల్లంతా చాలా బాగుంది. ఇంటి వెనకాలే మనకి స్కూల్ కూడా ఉంది. మరియు వీళ్ళకి బాత్రూమ్ వచ్చి బయట పక్కనే ఉంటుందంట ఎప్పుడు, ఇంటికి దూరంగా. ఇదిగోండి స్నానాలు చేయాలన్నా సరే, లేకపోతే వేరే కార్యక్రమాలు, పొద్దున్నే కార్యక్రమాలు ఫినిష్ చేయాలన్నా కూడా అంతా బయటే. ఇక్కడ ప్రభుత్వం వీళ్ళకి భూమి ఇస్తుందని చెప్పుకున్నాం కదా, ఎకరం పొలం. కానీ వాళ్ళ ఓపిక ఎంతైనా చేసుకోవచ్చు, మన ఓపిక. అప్పుడు అలా అడవిలో పొలం ఇచ్చినప్పుడు వాళ్ళకి తప్పకుండా అక్కడ ఉన్న చెట్లన్నీ నరుకుతారు. నరికేసి ఇల్లుండి వాటిని కాల్చి ఆ తర్వాత ఆ మొద్దులు ఉంటాయి కదా, ఆ మొద్దుల్ని ఇంటికి తీసుకువెళ్తారు. ఇంటికి కట్టుకోవడానికి ఉపయోగించుకుంటారు, మరియు లేకపోతే వంట వండుకోవడానికి కట్టెలుగా అయినా ఉపయోగిస్తారు. ఆ తర్వాత ఈ పొలాన్ని చక్కగా శుభ్రం చేసుకుని ఇక్కడ ఇలాగా చూడండి వ్యవసాయం కూడా చేస్తారు. ఇదంతా బీన్స్. ఇక్కడ ఎక్కువగా బ్లాక్ బీన్స్, రెడ్ బీన్స్ పండిస్తారు. ఆ పండించిన వాటితో జాంకాయ మొక్కలతో పాటు అరటి మొక్కలు, కొబ్బరి చెట్లు కూడా పాతి పెడతారు. తెలుస్తుంది చూడండి. మళ్ళీ వెనక చూస్తే పూర్తిగా దట్టమైన అడవి ఎలా ఉందో చూడండి. జస్ట్ ఒక 50 మీటర్లు దాటిన తర్వాత వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు ఒకప్పుడు మన జీవన విధానం కూడా ఇలాగే ఉండేదని నాకైతే అనిపిస్తుంది. ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన దగ్గర నుండి కూడా. అప్పట్లో మొత్తం భారతదేశం అంటే అందరూ రైతులే కదా, రైతు కుటుంబాలు. చక్కగా నాటుకోళ్ళు, పశువులు, గొర్రెలు పెంచుకునేవాళ్ళు. రైస్తో పాటు మొక్కజొన్న ఎక్కువగా పండించేవాళ్ళు, జొన్నలు, సజ్జలు ఇలాంటివి. సపోటా చెట్లు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. ఈ అడవిలో చూస్తే ఈ చెట్లన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, వాటిని చూసి నేను కొబ్బరి చెట్టు అనుకున్నా. కాదంట, కొబ్బరి చెట్టుకి ఇలాంటిదే ఇది కూడా ఒకటంట, సిమిలర్ అంట. చూడండి ఎంత పెద్ద ఆకు చూడండి, ఆకులు. ఈ ఆకులేనంట ఉపయోగించేది మెయిన్గా. ఈ అడవిలో చాలా ఎక్కువగా దొరుకుతాయంట వీళ్ళకి, ఇల్లు నిర్మించుకోవడానికి, ఇంటి పైన కప్పు వేసుకోవడానికి. ఇక్కడ లోకల్ కరెన్సీ వచ్చి బెలీజ్ డాలర్ కదా బ్రదర్. హియర్ హవర్ సాలరీ ఆర్ మంత్లీ సాలరీ? It's a monthly salary. They have a law that $5 an hour, Belize. A day, 9 hours then. 9 hours they work. Yeah. Okay. So for the 2 weeks is about 450 Belize or like 900 a month salary. మినిమం Minimum wage. Yeah. Okay. Yes. 900 బెలీజ్ ఇస్తారంట. అంటే మంత్లీ 45,000 రూపీస్ వరకు వస్తుంది శాలరీ ఇక్కడ. ఒకవేళ గంటల లెక్కన వేసుకుంటే మనం 250 రూపీస్ అలా గంట పే చేస్తారంట. ఇదే మనం ఫారిన్ కంట్రీస్లో, యూరోప్లో మనం చూసినప్పుడు గుర్తుంది కదా మీకు, గంటకి $15, $20 వరకు పే చేస్తారు అక్కడ. అక్కడికి ఇక్కడికి ఎంత ప్రైస్ వేరియన్స్ ఉందో చూడండి. ఈ దేశం ఎంత దగ్గరగా ఉంది అమెరికాకి. పోర్క్ అయితే వీళ్ళకి చాలా ఇష్టం. పందులు ఎట్లా చక్కగా ఒక షెడ్ లాగా వేసి ఇవ్వండి పెంచుతున్నారు. ఈ షెడ్లో చిన్న చిన్న పందులు ఉన్నాయి, భయపడుతున్నాయి మనల్ని చూసి. నలుపు తెలుపు రంగులో ఉన్నాయి, అట్లా సపరేట్గా పెట్టారు. కృష్ణా జిల్లా మా ఊరు మొవ్వ ప్రాంతంలో మేము ఉన్నప్పుడు మేము ఇలాంటి ఇల్లులోనే ఉన్నాం. కనీసం వీళ్ళకి చుట్టూతా చక్కలైనా ఉన్నాయి, మాకు చక్కలు కూడా లేవు. చుట్టూతా పట్టా కప్పుకొని పైన పూరేసుకుని ఒక్క రూమ్లోనే ఉన్నాం. నేను, మా అమ్మ, మా నాన్న, మా అక్క వాళ్ళ అమ్మాయి కూడా. దానికి
1 ఇయర్ దగ్గర నుండి మా అమ్మే పెంచింది, ఒక 3 ఇయర్స్ పైన 4 ఇయర్స్ వరకు. ఎప్పుడు చెప్పాలంటే కరెక్ట్గా రీసెంట్గానే చెప్పొచ్చు, 2010 ఎప్పుడో నాకు గుర్తు రావట్లేదు, కరెక్ట్గా ఒక 15 సంవత్సరాల వెనక. చాలా దారుణంగా ఉండేది లైఫ్. అప్పుడు నా శాలరీ కేవలం 3,000 రూపాయలు 2,500 రూపాయలు అంతే నెలకి. భలే ఉంది చూడండి. అసలు ఇల్లు అయితే అసలు నాకు ఒక ప్యారడైజ్లో ఉన్నట్లే ఉంది, ఒక స్వర్గలోకంలో అడవిలో మంచిగా ఇల్లు, వెనక అంత అడవి, ఆ ముందు చూడండి అందమైన చెట్లు పూలతో సూపర్ ఉంది ఈ వ్యూ చూస్తున్నప్పుడు. నేను ఇందాక చెప్పా కదా మీకు, కొబ్బరి చెట్టు లాగా ఉంది అని చెప్పి. ఆ పెద్ద కొబ్బరి చెట్టుని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ కొబ్బరి చెట్టు లాగా ఉండే ఈ చెట్టుకి కాయలు కూడా కాసినాయి. చూడండి ఆ గెలలు ఎలా ఉన్నాయో, వా ఎంత పెద్దగా ఉందో. ఇలాంటి ఫ్రూట్ నేను ఇప్పుడే చూస్తున్నాను, మొదటిసారి. విచిత్రంగా ఉంది. బ్రదర్, వాట్ యు కాల్ దిస్ ట్రీ అండ్ వాట్ యు కాల్ ద ఫ్రూట్ నేమ్? This one is the Kuhun palm. Kuhun palm. Kuhun palm is generally known, and also the leaf is very important for the Mayan people. We use them a lot for the roof, the thatch. So all of the houses that you see that is thatch, made out of this one. Okay. So and also you see there you can make oil from those ones too. Just similar like the coconut oil. What you do with that oil? You can cook with them. Similar like the coconut oil. Cooking oil? Yes, like a cooking oil. Oh. Yes. So it's a very important palm. Yeah. And also the heart of it, a lot of they make a lot of dishes with them. Oh, the center, the middle one. The middle one. The soft one. The soft one you can eat. We call them the kuhun cabbage. Kuhun cabbage. Yes, it's very good in stew chicken and things like that. Okay. So it's a very important palm. In the wild, it goes all over the Yeah. world. Yes. Thank you, brother. You're Thank welcome. You're welcome. సూపర్ కదా. చూడండి ఆ చెట్టులో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో, ఆ చెట్టు ఎలా ఉపయోగపడుతుందో వాళ్ళకి. కింద నుండి పై వరకు లోపల మధ్యలో ఒక పువ్వులాగా ఉంటుందంట. ఆ పువ్వును కూడా కట్ చేసుకుని కూర చేసుకుని వండుకుని తింటారంట. ఆ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రూట్స్ని కూడా కట్ చేసి వాటిని ఆయిల్ తీసి దాంట్లో నుండి ఆయిల్నేమో కుకింగ్ ఆయిల్ లాగా ఉపయోగిస్తారంట. మంచి హెల్తీ ఫుడ్ తింటున్నారు. కానీ ఈ మధ్యన లాస్ట్ 20 ఇయర్స్లో చాలా చేంజ్ వచ్చినట్టుంది వీళ్ళ ఫుడ్లో. అందుకని ఈ దేశంలో చాలా ఎక్కువగా డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు. అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత ప్రకృతిలో ఇలా నివసిస్తూ ఈ కోక్, బీర్లు ఇవన్నీ తాగటం వల్ల ఏమో అని అనుకుంటున్నాను. ఇందాక వీళ్ళు పందులు కూడా పెంచుతున్నారు కదా ఈ పల్లెటూరులో. ఆ పెంచిన తర్వాత ఒక సైజుకి వచ్చిన తర్వాత వాటిని అమ్ముతారంట. 300 బెలీస్కి అలాగా, మేబీ 250 బెలీస్, 300 బెలీస్, రైట్? About that, yes. It depends. One pig. Depends on weight. The weight, yes. వెయిట్ని బట్టి పిగ్ రేటు పలుకుతుంది. కానీ మినిమం వచ్చేమో 10,000 రూపాయల పైన ఉంటుందంట. ఒకవేళ మామూలుగా మనం వెళ్ళి మీట్ కొనుక్కోవాలనుకుంటే 1 కిలో 250 రూపాయలు అలాగా ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మాంసం పౌండ్ల లెక్కన అమ్ముతారంట. ఇప్పుడు దాకా తను చెప్పిందంతా రేట్లు పౌండ్ లెక్కన, అంటే అరకిలోనే 250 రూపాయలు విలువ చేస్తుంది ఒకవేళ పంది మాంసం కొనుక్కోవాలనుకుంటే. అలాగే కోడి కూడా అంతేనంట, 6-7 బెలీస్ డాలర్లు ఉంటుంది, 300 రూపాయలు అర కేజీ. ఇక కోడి కొనాలంటే ఈజీగా 3,000 రూపాయలు అట్లా అవుద్దని అనుకుంటున్నాను. రోడ్డుకి ఇరువైపులా చక్కగా ఇల్లు కూడా బాగా అనిపిస్తుంది. ఈ పల్లెటూరులో నడుస్తున్నప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు జనం. ఒక్కొక్క ఇంట్లో 2-3 ఉన్నారు, కొంతమంది ఏమో 5-6 ఉన్నారు. పిల్లల్ని కూడా అంతేనంట. ఎంతమంది పిల్లల్ని కంటారు ఇక్కడ అంటే 5-6 కంటారంట పిల్లలు. ఎందుకంటే స్కూల్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్, అలాగే హాస్పిటల్ సపోర్ట్ చేస్తుంది. కానీ స్కూల్లో కొంచెం ఫీజు అనేది కట్టాలంట, చాలా తక్కువ ఉంటుందంట ప్రైస్. అది ఎంత అనేది కూడా మనం తెలుసుకుందాం. పని చేస్తున్నారు కదా, 40,000-45,000 వస్తున్నాయి నెలకి. అవి తినటానికే సరిపోతాయి అని చెప్పొచ్చు. ప్రతిరోజు వీళ్ళు మీట్ తినాల్సిందే. ఆ మీట్ ఏమో చాలా ఖరీదు ఉంది. బ్రదర్, వాట్ ఎవర్ యూ ఎర్న్ ఇన్ దిస్ కంట్రీ, ఇమీడియట్లీ దే స్పెండ్ ఆన్ ఫుడ్ బికాస్ ఆఫ్ there is no savings. No savings because of the rate of everything, the cost of everything. Cost of living is very expensive. So you get money, it goes right back to food and things. Yes, it's very hard. It's the way it is, I guess. Yeah. Yeah, but every family they have 5 kids, right? Minimum 4-5 kids. Yeah. Huh? Yes, they have 5 or 2 or 3 kids. Yes. ఈ దేశాన్ని ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు రూల్ చేశారు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు క్రిస్టియానిటీని ఫాలో చేస్తున్నారు. మెయిన్గా ఈ పల్లెటూరులో గమనిస్తే టర్కీ కోళ్ళు బాగా కనబడుతున్నాయి. వీళ్ళు బాగా పెంచుతున్నారు టర్కీ కోళ్ళని. ఇక్కడ ఇది ఒక చర్చ్. ప్రతి ఒక్క పల్లెటూరులో తప్పకుండా వీళ్ళకి చర్చ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన ఊర్లో మనకి టెంపుల్స్ ఎలా ఉంటాయో హిందూ టెంపుల్స్ సేమ్
మనం పశువుల్ని ఉపయోగిస్తాం కదా పొలాల్లో వ్యవసాయం చేయడానికి. ఇక్కడ వీళ్ళు గుర్రాలని ఉపయోగిస్తారంట. ఇదిగోండి ఇక్కడ చాలా వరకు గుర్రాలు ఉంటాయి. అడవిల్లోకి వెళ్ళి ఏదైనా వస్తువులు మోసుకు రావాలంటే మనుషులు తెచ్చుకోలేరు కదా, ప్రతి ఒక్కరి దగ్గర ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉండవు కదా, అందుకని గుర్ర బండ్లు వాడతారంట. గుర్రాలు కూడా చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రతి ఒక్క ఫుడ్ దొరుకుతుందని చెప్పొచ్చు ఈ అడవి ప్రాంతంలో. వీళ్ళకి కూర అరిట ఉంది, ఇక్కడ ఉంది నీను ఉంది చూడండి. ఎంత అందమైన ఫ్లవర్స్ చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఫ్లవర్స్. ఇవన్నీ ముందు ముందు తరాలు మళ్ళీ మర్చిపోతారేమో ఈ బుక్స్లో కూడా రాయకపోతే ఏమవుతుందో ఏంటో. ఇప్పటికే మనం చాలా న్యాచురల్ మెడిసిన్ని మర్చిపోయామని చెప్పచ్చు. చాలా చెట్లు ఎందుకు ఉపయోగిస్తారో కూడా మనకి తెలియదు. పూర్వం పెద్దవాళ్ళకి తెలిసినంత ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర లేదు. ఈ పల్లెటూరులో గమనించినప్పుడు ఈ పూరిలతో పాటు కొంతమంది రేకుల షెడ్లు కూడా వేసుకున్నారు వాళ్ళ దగ్గర స్తోమత ఉన్న వాళ్ళకి. అలాగే ఈ గవర్నమెంట్ కూడా అక్కడక్కడ పంపు కూడా వేసింది, నీళ్ళ పంపు టెస్ట్ చేయడానికి అనుకుంటా. ఆ నెలలో ఒకసారి కానీ ఎప్పుడైనా వచ్చి ఇక్కడ టెస్ట్ చేస్తారో ఏంటో కానీ. ఇదిగోండి, ఇఫ్ యూ హ్యావ్ ఫీవర్ ఇట్ కెన్ బీ మలేరియా, ఫ్రీ టెస్టింగ్ హియర్ అని చెప్పి రాసి ఉంది ఈ ఇంటి దగ్గర. అలాగే పంపులో మనకి మంచిగా వాటర్ కూడా వస్తుంది చూడండి. ఇలాంటి పంపులు మనం రాజస్థాన్లోను ఆఫ్రికాలో కూడా మనం చూసుకున్నాం. వాటర్ వస్తుంది. వాటర్ టేస్ట్ ఎలా ఉన్నాయో చూద్దామా. బా సవ్వగా ఉన్నాయి. రోజు మినరల్ వాటర్ అలవాటైపోయి ఈ వాటర్ టేస్ట్ చాలా వేరుగా తెలుస్తుంది మనకి ఇప్పుడు. కానీ గ్రౌండ్ వాటర్ తాగితేనే చాలా మంచిదని చెప్తారు ఆరోగ్యానికి. జనాలు హ్యాపీగా ఈ అడవి ప్రాంతంలో నివసిస్తున్నారు. డ్రోన్ షాట్లో చూస్తుంటే అసలు భలే అనిపించింది ఈ ప్రాంతం చుట్టూతా అడవిలో ఈ అందమైన పల్లెటూర్లు. ఇప్పుడు నేను మీకు వీళ్ళు మెయిన్గా వాటర్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ప్రతి ఒక్కళ్ళకి. మనకు తెలుసు అడవుల్లో నివసించే వాళ్ళందరూ కూడా కాలువలు ఎక్కడో ప్రవహిస్తున్నాయో ఆ కాలువలకి దగ్గరలో వాళ్ళు ఇల్లు నిర్మించుకుంటారు. అలాగే ఇక్కడ ఎక్కువగా గన్నులు కత్తులు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ రివర్కు దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఇదిగోండి నో వెపన్ అలౌడ్ అని చెప్పి రాసింది. అలాగే నో లెటరింగ్ అని కూడా రాసింది. ఇక్కడికి వచ్చి ఎవరో టాయిలెట్లు వెళ్ళొద్దు అని చెప్పి. ఇప్పుడే మనకి తెలిసిన విషయం ఏంటంటే మన యాంటోనీ మిత్రుడు కూడా ఇదే పల్లెటూరు. ఇక్కడే తను మెయిన్ చైర్మన్లో అతను కూడా ఒకడు. ఇద్దరు చైర్మన్స్ ఉంటారంట. ఆ చైర్మన్లో తను కూడా ఒకడు. వాళ్ళ వైఫ్ కరెక్ట్గా నా ముందు కనబడుతున్న రివర్ దగ్గరే ఉన్నారు. దగ్గరికి వెళ్ళి మనం పరిచయం చేసుకుందాం వారిని. ఈ రివర్లో ఉండే చేపలు కూడా పట్టుకోకూడదంట, నో ఫిషింగ్ అని చెప్పి రాసుంది. కొండల్లో నుండి నీరు ప్రవహిస్తూ ఇక్కడికి కిందకి వస్తుంది. ఫ్రెష్ వాటర్, మంచి నీరు, మనం కావాలనుకుంటే తాగొచ్చు కూడా. వీళ్ళందరూ ఈ పల్లెటూరులో ఉండే వాళ్ళందరూ కూడా బట్టలు ఉతుక్కోవడానికి, అంట్లు కడుక్కోవడానికి కరెక్ట్గా ఈ నీరు దగ్గరికి వస్తున్నారు. మరియు కొన్ని సందర్భాల్లో ఇక్కడ అందరూ స్నానాలు కూడా చేస్తారంట. క్లియర్గా ఒక బోర్డు రాసుంది. వీడియో తీసేటప్పుడు ఫోటో తీసేటప్పుడు ముందు చెక్ చేసుకోండి. ఎవరైనా స్నానాలు చేస్తుంటే వాళ్ళని ఫోటోలు తీయద్దు అని చెప్పి. యాంటోనీ, యువర్ వైఫ్? Yes, my wife. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? How are you? Good. What's her name? Manuela. Manuela? Yes. Oh, nice name. Yes. Very good. Yes, How many children you have, Auntie? No? Actually, I have two children. Two of them working at the spice farm. Spice farm? Okay. How come yeah. I couldn't see them? They are working somewhere to the back. Anselmo is doing some packing. Okay. Yes, and the other one is off today, not working. Okay. But two of them work at the farm. That's nice. That's Yes, nice. Thank you. Thank you yes, so much. welcome. Okay. చాలా బాగుంది అసలు. వాటర్ అయితే చూడండి, ఆవిడ చక్కగా ఈదుకుంటూ ఎలా వెళ్ళిపోయారు. షీఈస్ వెరీ గుడ్ స్విమ్మర్. మోస్ట్లీ ఎవ్రీవన్ స్విమ్, ఐ థింక్ సో. ప్రతి ఒక్కళ్ళు మేమందరం ఈ నదులు దగ్గరే పుట్టి పెరిగాం కదా, అందరికీ ఈత వచ్చని చెప్తున్నారు మిత్రుడు. అందమైన పక్షులు కూడా ఇక్కడ ఎగురుతూ భలే అనిపిస్తుంది. నేను వాటిని మీకు చూపించలేను ఎందుకంటే అవి చాలా ఫాస్ట్గా ఫ్లై అవుతున్నాయి. మ్యామ్, యు ఆర్ సూపర్ స్విమ్మర్, డూయింగ్ గుడ్ స్విమ్మింగ్. ఫ్రెండ్ Is mother-in-law? ఓ మదర్-ఇన్-లా, లైక్ హర్ మదర్. Her mother, yes. అలాగే ఇప్పుడు వారి వైఫ్ లోపలికి వెళ్ళారు కదా ఈత కొట్టడానికి, వారి మదర్ కూడా ఇక్కడే ఉన్నారు చూడండి. హాయ్ మమ్మ, హౌ ఆర్ యూ? గుడ్? ఫైన్? వెరీ గుడ్, వెరీ గుడ్. వాట్స్ యువర్ నేమ్?
మనీలా Manuela. మన్వెలా. ఓ నైస్ నేమ్, వెరీ గుడ్ నేమ్. తన దగ్గర చాలా చేపలు ఉన్నాయి తన కాళ్ళ దగ్గర. మీరు గమనిస్తే చాలా చిన్న చిన్న చేపలు, కనబడటం కష్టం మీకు. ఈ నీరంతా కూడా ఈ కొండల్లో నుండి వస్తుంది. అలాగే లోపల న్యాచురల్ కొన్ని స్ప్రింగ్స్ కూడా ఉన్నాయంట, భూమిలో నుండి వస్తాయి మనకి ఆ నీరు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమి సప్లై చేస్తుందో వాళ్ళకి పైప్ వాటర్ అదే తాగుతున్నారంట. ఒకవేళ ఒకప్పుడేమో స్ప్రింగ్స్ ఉన్నాయి కదా, మంచిగా స్ప్రింగ్స్ అక్కడ కింద నుండి ఫ్రెష్గా వస్తాయి కదా వాటర్, అక్కడికి వెళ్ళి పట్టుకునే వాళ్ళంట వీళ్ళు చిన్నప్పుడు. ఇప్పుడైతే ఈ నీరు తాగటం ఆపేశారు, మానేశారని చెప్పచ్చు. కానీ మనం అడవిలో తిరిగేటప్పుడు మనం ఇవే తాగాల్సి వస్తుంది, ఎప్పుడు మన దగ్గర బాటిల్లో నీళ్ళు అయిపోయినప్పుడు. పల్లెటూరులో జీవన విధానం గురించి చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం కదా. లోకల్స్ కూడా చాలా ఆప్యాయంగా మనల్ని పలకరించారు. మీకు నా ప్రయాణం నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.